ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. యెహోవా గుమ్మములో ఆయనే యేసుక్రీస్తు. ఆయనే పరిశుద్ధాత్ముడు, క్రిస్తము ఏకమై ఉన్న దేవుడైన మనము కనిపెట్టుకొని ఉన్న మన యెహోవా ఈయనే. యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్తాడు. మన యెహోవా క్రీస్తు ప్రభు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు, అవినీతిమంతులు ప్రవేశించరు. పరిశుద్ధులు మాత్రమే ప్రవేశిస్తారు, కానీ అపరిశుద్ధులు ప్రవేశించలేరు చెప్తున్నాడు ఆయన. నీతిమంతుల గుమ్మములో, నీతిమంతులు రాజమార్గం, ఆ మార్గంలో ఉండాలి, ఆ గుమ్మములో మనం ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, 3వ అధ్యాయము 17వ వచనము, 3వ అధ్యాయము 17వ వచనం. చదవండి. 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఆత్మ దేవుడు, మన దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ఆత్మ దేవుడు, మన దేవుడు సంచరిస్తుంటాడు. ఆత్మ దేవుడు, అది కనపడడు. ఆయన మన మధ్యలోనే ఉంటాడు. ప్రతి ఒక్కరిని గమనిస్తుంటాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి తలంపులు ఎరిగిన వాడు ఆయన. ఇక్కడ ఉన్నాడు, ఈ గుమ్మములో ఉన్నాడు. మనము కూడా ఈ గుమ్మముల పరలోకంలో ప్రవేశించాలంటే నీతిమంతులై ఉండాలి. మనము అనీతిమంతులుగా ఉంటే ప్రవేశించలేము చెప్తున్నాడు ఆయన 7వ వచనములో. ప్రభువే ఆత్మ, ఆత్మ ప్రభువే, ప్రభువే మనకు ఆత్మ, ఆత్మదేవుడు ఆయన. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఎవరిలో ఉంటే ఆత్మ మనలో ఉండాలా? ప్రభు ఆత్మ మనలో ఉంటే మనం ప్రవేశిస్తాం, పరలోకంలో ప్రవేశిస్తాం. ఆయన మనలో నిలిచి ఉండాల. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము, స్వతంత్రాలు అవుతావు. నువ్వు స్వతంత్రుడు అవుతావు. ఆయన నుంచే నువ్వు పరలోకములో ప్రవేశిస్తావు. అది స్వతంత్రం. నిజమైన స్వాతంత్రం ఏంటంటే మనకి మరణించిన తర్వాత లేపబడినప్పుడు తీర్పులోకి వెళ్ళకూడదు, పరలోకంలో ఉండాల. అది స్వాతంత్రం, అది పండుగ అన్నమాట. ఆయన సన్నిధిలో నిత్యం ఉంటాం, మరణం ఉండదు ఇక మనకి. అక్కడ మనం స్వతంత్రులమై ఉంటాం. ఆ రాజ్యంలో ఉండాలి. మనము పరలోకంలో ఉండాల, స్వతంత్రులం అవ్వాల. స్వతంత్రులం అవ్వాలంటే ఏం చేయాలి? మనము మారు మనసు పొందాలా. స్వతంత్రులు అవ్వాలంటే పాప క్షమాపణ ఉండాలా, మారు మనసు ఉండాలా. అప్పుడు స్వతంత్రులం అవుతాం. స్వతంత్రం అవ్వాలంటే ఎలా ఉండాలి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము చదవమ్మా. 7వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమును ఎడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును
ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనవారు కొందరే. ఆ దారిని యెహోవా గుమ్మములో ప్రవేశించాలంటే ఈ దారిని ఎంచుకోవాలమ్మా. ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తే పరలోకంలో మనము స్వతంత్రం. ఇరుకు ద్వారం ఉండాలి. విశాలమైన నా ఇష్టం నీ ఇష్టం అని అంటుంటారు. అదేంది విశాలము? నా ఇష్టం నువ్వు చెప్పడానికి, నా ఇష్టం నీ ఇష్టం అది ఇష్టమే. ఇరుకు ద్వారమున ప్రవేశించాలా? ఇరుకు ద్వారమున ప్రవేశిస్తేనే లోకంలో ఉంటాం. ఇరుకు ద్వారమున ప్రవేశించకపోతే లోకంలో ఉండలేము. చక్కగా బోధిస్తున్నాడు దేవుడు ఉదయకాలమున. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఆయన ఆత్మ నిమ్మే నిలిచి ఉండాలా? ఆయన ఆత్మ నీకు ఉండాలా? ఆయన రూపం ఉండాలా నీకు? అర్థమవుతుందా? ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అర్థమవుతుందా? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి మనము. అది మన రాజమార్గము. రాజు దగ్గరికి వెళ్తాం మనము. ఒక తండ్రి, మహారాజు, మహా తండ్రి, ఆయన దగ్గరికి ఉంటాం మనం. ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలి. సంకీర్తన 115, సంకీర్తన 115, సంకీర్తన 115, 16, 115, 16 వచనము. 115, 16. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. యెహోవాను స్తుతించాలంటే మనము బ్రతికున్నాం, మనం స్తుతిస్తాము. స్తుతించాలి. మనము భూలోకంలో ఉన్నాము. అన్నాడు ఆయన, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఎవరు మూతపడిపోద్ది, సమయం వస్తుంది, స్తుతించలేవు, నువ్వు ఆరాధించలేవు. ఎవరిచ్చాడు? స్తుతించు, ఆరాధించు. భయము భక్తి కలిగిన జీవితం. మృతులు స్తుతించలేరు. నువ్వు మృతి చెందే లోపు మారు మనసు పోయి దేవుని స్తుతించి ఆరాధించాలి అన్నాడు కదా. మృతులు దేవుని స్తుతించలేరు. సజీవులుగా ఉన్నాం మనము. మనం ఆరాధించి స్తుతించాలి. భూలోకంలో ఉన్నాం మనం. చక్కగా రాశాడు మాట ఏమని? భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమి మీద ఉన్నాం మనము. కొద్ది కాలమే ఉంటాం, తర్వాత పిలుస్తాడు, నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలా. ఆయన పిలుచు సమయంలో నువ్వు మారు మనసు పొంది సిద్ధపడి ఉండాలా. యెహోవా గుమ్మములో ప్రవేశించాలా. అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీతిమంతులు యెహోవా గుమ్మములో ప్రవేశించరు. అనీతిమంతులు ప్రవేశించరు. పరిశుద్ధులు ప్రవేశిస్తారు. వాళ్ళే నీతిమంతులు. చూడండి 119, 6వ వచనము. సంకీర్తన 119, 6వ వచనము. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అవమాన పడవు నువ్వు. హింస ఉంటుంది భూలోకంలో. ఋషులకు హింస పెడతారు. నీతిమంతులాగా ఉండాలి, నీతిమంతుల్లాగా ఉండాలి. భయం ఉండదు మనకి. కాకపోతే దరిద్రం వెంటబడినా కానీ ఏ ఇబ్బంది లేదు. దరిద్రుడు అయినను
నీవు ధన్యుడు. అర్థమైందా? ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? ధన్యులు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అవమానం అంటే ఏంది? నరకములో పడితే అవమానం మనము, అది మనకు అవమానము. పరలోకానికి వెళ్ళాలా, స్వతంత్రులం అవుతాం మనము. అవమానం అంటే ఏంది? మనుషులు పెట్టే నిందలు, అపనిందలు, వీటికే మనం ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఇవన్నిటిని వదిలేయండి. మన గురి, మన పోరాటము క్రీస్తు ప్రభువులో ఉండాలి. చెప్తున్నాడు ఆయన. అవమానము కలగనేరదు. అవమానపడవు. దేవుని నమ్ముకుంటే నువ్వు అవమానపడవు. భయము భక్తి నేర్చుకోవాలా నువ్వు. దేవుని ఎడల భయము భక్తి ఉండాలా, నీకు శ్రద్ధ ఉండాలా, విధేయత ఉండాలా. విధేయత ఉంటే అన్ని నేర్పుతాడు ఆయన. విధేయతగా నువ్వు ఉంటే నీకు అన్ని మాటలు బోధిస్తాడు, అన్ని వరాలు ఇస్తాడు. విధేయుడిగా, విధేయురాలుగా ఆయనకి ఇష్టం కదా. నువ్వు విధేయతగా ఉంటే ఆయన ఇష్టపడతాడు, నీ యందు లక్ష్యం ఉంచుతాడు. విధేయతగా లేకపోతే నీ యందు లక్ష్యం ఉంచుతాడు మారు మనసు పొందాలని లక్ష్యం ఉంచుతాడు. కానీ పొందకపోతే భ్రష్ట మనసుకు నిన్ను అప్పగిస్తాడు. జాగ్రత్త. రోమిలకు రాసిన పత్రికలో అంతకుముందు వారంలో చెప్పాను, 20 రకాల చెడ్డ గుణములు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పాడు. వీళ్ళు మారు మనసు పొందలేరు, భ్రష్ట మనసుకు వారు నేను అప్పగిస్తానన్నాడు. సమయం ఇస్తాడు, సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని సిద్ధపడి ఉండాలి. చెప్తున్నాడు ఈ మాటలు ఆయన. 5వ వచనము, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆయన కట్టడలు ఉండాలి మనకి, అది మనకి మేలు. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును నువ్వు మర్చిపోతే నరకంలో పడతావు. విశాలమైన మార్గంలో ఆ మార్గము నాశనం అన్నాడు ఆయన. ఇరుకు ద్వారమున ప్రవేశించు, నువ్వు పరలోకంలో స్వతంత్రురాలువై నా దగ్గర ఉంటావు. యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించు. నీతిమంతులుగా మార్చబడాలి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలా, యథార్థవంతురాలుగా ఉండాలా, యథార్థపరుడువై ఉండాలి. ప్రభు కొరకు బ్రతకాల, ప్రభు కొరకు చనిపోవాలి. అరవకూడదు. పట్టెడు అన్నం ఉండగానే దేవుడు మరిచేస్తారు. 4 రూపాయలు ఉండగానే దేవుడు మరుస్తాడు. అరవకూడదు. ఆయన ఆజ్ఞలకు లోబడి. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. స్థిరపరుస్తాడు నిన్ను ఆయన, బలపరుస్తాడు ఆయన. ఆయన మాటను వింటే నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇలా ఉండాలా మన జీవితం. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నేను పరీక్షించుకోవాలా. ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలా, ఆయన కట్టడలను అనుసరించి నడవాలా. పేదరాలువైనను నువ్వు ధన్యుడు, పేదరాలువైనను ధన్యురాలు. పేదలైనను మీరు ధన్యులు అన్నాడు ఆయన. నా రాజ్యము మీది. నా కట్టడలు ఉండాలి నీకు, నా ఆజ్ఞలు ఉండాలి, విధేయత ఉండాలి నీకు చెప్తున్నాడు ఆయన. 19:20 వచనము, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది.
ఆయన న్యాయ విధుల మీద మనకు ఆశ ఉండాలా. లోకంలో ఉన్న వాటి మీద ఆశ ఉండకూడదు. ఆయన న్యాయ విధులు ఏమిటి, ఆయన చెప్పిన వాక్యం ఏమిటి, ఆయనకి ఎలా జీవించాలా, ఆయన యందు మనం ఎలా నిలిచి ఉండాలా, మనం ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, ఎలా ఆయన దగ్గర మనము కృప పొందాలా. పౌలుతో అన్నాడు, పౌలా నా కృప నీకు చాలును. పౌలా పౌలా నా కృప నీకు చాలును. ఆయన కృప ఉండాల మనం, ఆయన కృప ఉండాల, ఆయన దయ ఉండాల, ఆయన దయ ఉండాల మన మీద. ఆయన దయ మన మీద ఉండాలంటే మనము దేవునికి అనుకూలంగా జీవించాలా. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమునకు విధేయులమై ఉండాలి. స్థిరపరుస్తాడు, అప్పుడు బలపరుస్తాడు, దగ్గరికి పిలుస్తాడు, కౌగులించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. స్వతంత్రులం అవుతాం మనం. స్వతంత్రులు అవ్వాలంటే మనము ఆయనకు ఇష్టమై జీవించాలా, అయిష్టంగా జీవించకూడదు. చూడండి 119 సంకీర్తన 130 వచనము. 119 130 130 130 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? వాక్యం ఉండాలా, వాక్యాలు వినాల. మీరు వాక్యాలు వింటే వెలుగు మీ మీద, ఆయన ముఖ ప్రసన్నత మీ మీద ఉంటుంది. వాక్యమునకు విధేయురాలు అయి ఉండాలి, వాక్యమునకు విధేయుడు అయి ఉండాలి. ఆయన వాక్యమును నువ్వు అంగీకరిస్తే వెలుగుమయమైపోతావు. నేను లోకమునకు వెలుగును, మీరును వెలుగై ఉండుడి చెప్పాడు కదా ప్రభు. నేను లోకమునకు వెలుగును, మీరును వెలుగై ఉండు. వెలిగించబడాలను, వాక్యాన్ని అంగీకరించాలి. నీ వాక్యములు వెల్లడి ఒకట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మూర్ఖుల్లాగా ఉండకూడదు, మూర్ఖుల్లాగా ఉండకూడదు. తెలివి కలిగిన స్త్రీలు వలె ఉండాలా, తెలివి కలిగిన బుద్ధిమంతుల వలె ఉండాలి. ఎలా వస్తుంది నీకు తెలివి? యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు నీకు తెలివి, జ్ఞానం అన్ని ఆయన ఇస్తాడు. యెహోవా యందు గుప్తమై ఉన్నవి ధనము, తెలివి, జ్ఞానము అన్నీ ఆయన దగ్గర. ఆయన అనుసరించి మీరు నడిచినట్లయితే అన్నీ మీకు ఇస్తాడు. నాకు ఇచ్చిన తండ్రి మీకు ఎందుకు ఇస్తాడు? తెలివి ఉండాలా. నేను నేర్పుతా మీకు తెలివి అన్నాడు ఆయన. నా వాక్యము నీ దగ్గర ఉంటే నీవు తెలివి నేను ఇస్తాను నీకు. తెలివి మంత్రాలు అవుతావు, తెలివి తేటలు కలిగిన వాడు, తెలివి కలిగిన స్త్రీ అవుతావు. వాక్యం ఉండాల. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. తెలివి లేదు, బుద్ధి కలిగిన కన్యకలు తెలివి కలిగిన వాళ్ళు. బుద్ధి లేని కన్యకలు ఎవరాళ్ళు? తెలివి లేని వాళ్ళు. డిఫరెన్స్ చెప్పాడు కదా. తెలివి ఎలా వచ్చింది? తప్పించుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. తెలివి లేని వాళ్ళు ఏమైపోయారు? నరకంలో పడ్డారు. నరకాన్ని తప్పించుకోవాలా మనము. తెలివి కలిగిన స్త్రీల వలె ఉండాలా, బుద్ధి కలిగిన మనుషులు
బుద్ధిహీనలా ఉండకూడదు. బుద్ధి తెచ్చుకోమన్నాడు ప్రభు. ఉం? అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి నేర్పుతాడు మీకు. ఆయన ఇస్తాడు. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలా, ఎలా దీవింపబడాలి, నువ్వు ఏమేం చేయాలి అన్ని చెప్తాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. తెలివి కలిగిన వాళ్ళు ఏమయ్యారు? పెళ్లి కుమార్తె కొనుక్కోబడ్డారు. తెలివి లేని వాళ్ళు ఏమైపోయారు? విడిచిపెట్టబడ్డారు. ఇద్దరు స్త్రీలు తిరగలు తిప్పుతుంటారు. ఒక స్త్రీ కొనిపోబడుద్ది, ఒక స్త్రీ విడిచిపెట్టబడుద్ది. జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 209వ పేజీ, 213వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. మనకు సహాయం చేసేది ఎవరు? ప్రభువు. ఆయన తెలివితేటలు ఇచ్చేది. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు భయము భక్తి కలిగినటువంటి జీవితం జీవించాలి. అప్పుడు ఇస్తాడు అన్ని. తెలివి నేర్పుతాడు నీకు. నా మాటింటే నీకు తెలివివంతురాలు అవుతావు, జ్ఞానవంతురాలుగా చేస్తాడు, వెలిగిస్తాడు, వెలిగింపబడతాడు, ఆశీర్వదిస్తాడు, దీవింపబడతాడు. నా మాట ఏం లేదు కదా, నా మాటింటే దీవింపబడతావు చెప్పాడు కదా ఆయన. 13వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ధైర్యము. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏందో తెలుసా? ధైర్యము. ధైర్యవంతురాలుగా ఉండాలా, ధైర్యవంతుడిగా ఉండాలి. పిరికి వారును అవిశ్వాసులను నాకు పాత్రులు కారు. పిరికితనం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. పిరికితనం అవిశ్వాసం ఉంటే పరలోకంలో చేరలేవు, విడిచిపెట్టబడతావు, నరకంలో చేస్తావు. బహుధైర్యము పుట్టించుద్ది. ఏబుతా అంటాడు, నీ భక్తి, నీ నీతి నీకు ధైర్యము పుట్టింపదా. నేను నీతిమంతుడినైతే నాకు ధైర్యము, కొండంత బలం ఇస్తాడు దేవుడు. నువ్వు నీతిమంతురాలు అయితే కొండంత బలం ఇస్తాడు దేవుడు నీకు. ప్రభు నీతి అంటే ప్రభువే మనకి నీతి. ఆయన వాక్యమే మనకి నీతి. ఆయన మాటే మనకి నీతి. ఆయన మాటే ఆత్మ. ప్రభువు ఆత్మ అయి ఉన్నాడు. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఆయన ఆత్మ మనలో ఉండాలి. జీవము కలిగిన ఆత్మనిచ్చాడు దేవుడు మనకి. ఆత్మను అనుసరించి జీవించాల మనము. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అందరికి కొన్ని చెవులు. కన్యకలే, బుద్ధి కలిగిన కన్యకలే, బుద్ధి లేని కన్యకలే, ఇద్దరు కన్యకలే. వ్యత్యాసము, డిఫరెన్స్. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని. చెవులు అందరికి ఉన్నాయి, వినేవాళ్ళు కొద్దిమంది. విని జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి గురించి చెప్తున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునగా. ఎన్ని ఆత్మ చెప్పుచున్న మాటలు, ఎన్ని దేవుని వాక్యం. విధేయుడువై విధేయురాలువై ఉండాలి. చూడండి, యోహాను సువార్త
7వ అధ్యాయము 38. 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 38. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ 7:38. 7వ అధ్యాయము 38వ వచనము. 38వ వచనము. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదుల దారులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆయన యందు విశ్వాసం ఉంచాలా? విశ్వాసం అంటే నీకు ధైర్యం ఉండాలి. నీకు ధైర్యపరుస్తాడు. విశ్వాసం ఉంటే ధైర్యపరుస్తాడు, నిన్ను కడతాడు, నిన్ను భయపడొద్దు, నేనున్నాను. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబద్ధాలు కాదు, ఈ అబద్ధంగా దేవుని వాక్యము వెలుగు. నా కడుపులో బారిని, నీ కడుపులో బారినియా జీవజల నదులు చెప్పాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, విశ్వాసం ఉంచిన వాళ్ళకు మాత్రమే చెప్తున్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చిన్నగా కూడా చెప్పట్లా, అందరికి వినపడాలి, అందరు తెలుసుకోవాలా. బిగ్గరగా చెప్తున్నాడు, తెలుసుకోండి మీరు, నేను మీ మధ్యకి వచ్చాను, పరలోకముల నుండి దిగి మీ మధ్యకి వచ్చాను. నన్ను తెలుసుకొని నా మాటలు యందు లక్ష్యం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా రాజ్యంలోనికి ప్రవేశించండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దానిలో ప్రవేశం. అక్కడికి తీసుకెళ్ళటానికి వచ్చాడు ప్రభు. మన ఆయన మధ్య ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ ఎక్కడ ఉండునో స్వాతంత్రము అక్కడ ఉండును. ఆత్మదేవుడు మన దేవుడు సంచరిస్తూ ఉంటాడు. జాగ్రత్త, విధేయురాలు విధేయుడివై జీవించాలా. 8వ అధ్యాయము 37వ వచనము. 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆకలి అవుతుందా? రండి, మీకేం కావాలా? దాహం అవుతుందా? రండి, దాహం ఇస్తాను. నేనిచ్చు దాహము తాగితే మరలా మీరు నశింపుండదు, దప్పిగా ఉండదు. సమరీశ్వరి కాడికి వచ్చాడు కదా, బావి కాడికి వచ్చాడు దాహమునికి నీళ్ళిమ్మని. ఎందుకు? ఆమెను బ్రతికించాలి, రక్షించాలి. రక్షణ పొందింది ప్రభువు మాట. ఇప్పుడున్నవాడు నీ పెనువటిగాడు. తడిసిపోయింది ఒళ్ళంతా ఆ మాట జలదరిచ్చి. ఆయన ప్రభువు మహాదేవుడైన ఇప్పుడున్నవాడు నీ పెనుడు, నీకు 5గురు పెనుడు అంటే ఇప్పుడున్నవాడు 6వ. జీవజలము ఇస్తాడు ఆయన. రక్షించినాడు ఆమెను. పరలోకంలో ఉంది సంప్రదిస్తుంది. చూడండి 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనము. 8:58. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసు ప్రభు మాటలు చెప్తున్నాడు. యూదులకు అసహ్యంగా ఉంది కొంతమందికి.
అబ్రహాము పుట్టకమునుపు నేనున్నాను, నా యొద్దకు రండి, విశ్వాసం ఉంచండి అని చెబుతుంటే వాళ్ళు ఇష్టపడట్లా, తప్పు మోపుతున్నారు. నీ వయసు ఎంత? 50 సంవత్సరాలు కూడా లేవు. అబ్రహాం ఎక్కడ, నీ వయసు ఏడా, అబ్రహాం ఏంది అని అన్నాడు. అర్థమైందా? మనకు అర్థం కాల, ఈయన దేవుడని అర్థం కాల, దేవుని కుమారుడని అర్థం కాల. అబ్రహాం వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? ప్రభు ఏమంటున్నాడు? అబ్రహాము కంటే గొప్పవాడు ఆయన. అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. చూసారా? కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకులు వేశారు. కోపం వచ్చింది వాళ్ళకి ఆ మాట. వయసాడా, ఆయన వయసాడా, ఏది నువ్వు మాట్లాడేదని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనములు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. తర్వాత సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అబ్రహాము పుట్టక మునుపు ఉన్నాడు. తండ్రి దగ్గర తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మలు త్రిత్వము ఏకరీతిగా ఉంటారు. నరులను పుట్టించింది దేవుడు. యేసు ప్రభు లేకుండా ఎవరు పుట్టలే. 3వ వచనము, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. యోహాను వచ్చాడు, క్రీస్తు ప్రభు వచ్చాడు. తర్వాత మొదట యోహాను వచ్చాడు. జకరియా ఎలిజబెతుల కుమారుడు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. తర్వాత ఆయన సువార్త చెప్పాలి, ముందు క్రీస్తు రాకడ గురించి చెప్పాలి యోహాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభువులోకానికి వచ్చాడు. ఆయన లేకుండా ఏది గలగల, సమస్తం ఆయన సృజించి. అబ్రహాము పుట్టకమును నేనున్నాను. సర్వంతర్యామైన దేవుడు ఆత్మ కనుక ఆత్మ ఎక్కడ ఉండునో స్వాతంత్రము అక్కడ ఉండను. కుమారుడు ముగిస్తానిక, కుమారుడు ద్వితీయోపదేశకాండము 33:27 టైం అయిపోతుంది. ద్వితీయోపదేశకాండము 33:27 176 పేజీ. 33 ద్వితీయోపదేశకాండం 33:27 వచనము. 33:27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ఎవరు మనకి నివాస స్థలము? శాశ్వతుడైన దేవుడు మనకి నివాస స్థలమై ఉన్నాడు. ఆ నివాసంలో ఉండాలి మనము. ఆయన మనకి శాశ్వతుడైన దేవుడు. ఆ దేవుని దగ్గర ఉండాలి మనము. ఆ దేవుని దగ్గర ఉండాలంటే నీ నివాసం బాగుండాలి. నీ నివాసం బాగుంటే నీ నివాసంలో ప్రవేశిస్తాడు ఆయన. అర్థమైందా? శాశ్వతుడైన దేవుడు మనకి నివాస స్థలము.
ఆ నివాస స్థలములోనికి నీవు వెళ్ళాలంటే నీవు ఆయనకు నివాసమై ఉండాలా. నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచియుందును. నా యందుంటే నేను మీ యందుంటా, నేను నీలో ప్రవేశిస్తా, నా రాజ్యంలో ఉంటాను. అర్థమవుతుందా? శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలమై ఉన్నాడు. ఆయన నివాసంలో ఉండాలా. ఆయన నివాసంలో ఉండాలంటే నీ హృదయం అనే ఇంటిని శుద్ధి చేసుకొని ఉండాలి. ఆ ఇంటిలో ఉండాలి. మనము దేవుని ఇంటిలో ఉండాలి. నివాస స్థలం అంటే దేవుని ఇల్లు. ఆ ఇంటిలో ఉండాలి మనము. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకం ఉండాలా. ఇల్లు అప్పగించినాడు, ఆయన ప్రజలను అప్పగించినాడు. ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే ఆయన నీలో ప్రవేశిస్తాడు. నీ ఇల్లు శుభ్రంగా ఉండాలా. చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23 37వ వచనము. చూసారా? 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనెనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్ల పడకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. నన్ను చేర్చుకుంటే నా ఇంట్లో ఉంటారు మీరు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, నా ఇల్లులాగా ఉండండి మీరు. నా ఇల్లులాగుంటే నేను ప్రవేశిస్తా. నా ఇల్లులాగా లేకపోతే నేను ప్రవేశించను. ఈ హృదయం అనే ఇంటిని శుద్ధి చేసుకోమన్నాడు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించారు. నీతిమంతులు ఉంటారా? నీతిమంతులు ఉండరు, పరిశుద్ధులు ఉంటారు. మనం అందరం నీతిమంతులమే. నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు భూలోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయన రక్తమును కార్చినాడు, శుద్ధి చేసుకోమంటున్నాడు. ఆయన రక్తములో, ఆయన వాక్యములో శుద్ధిగా చేసుకోమంటున్నాడు నిన్ను. ఆయన రక్తములో నీతిమంతురాలాగా తీర్చబడమంటున్నాడు. ఆయన వాక్యమందు విధేయత కలిగి జీవించమంటున్నాడు. చెప్పాడు కదా, ఎన్నో మార్లు చెప్తున్నాను మీకు, మీ ఇల్లు మీకు అప్పగిస్తున్నాను. నా ఇల్లులాగా లేరు మీరు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉండాల. నమ్మకంగా ఉంటే ఆయన వస్తాడు నీ దగ్గరికి, నీతో మాట్లాడతాడు, నీలో ప్రవేశిస్తాడు, నీతో నమ్మకం ఉండాలంటే యథార్థత ఉండాల. నీలో యథార్థత ఉండాలా. యథార్థత నిన్ను నీతిమంతురాలాగా చేస్తుంది, బహుధైర్యము పుట్టించుద్ది. దేవుని వాక్యము బహుధైర్యము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, మాట చెప్పిన ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము.
3వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రతి ఇల్లును ఎవడైన ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. సమస్తమును కట్టించిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని పెట్టినవాడు, ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. నమ్మకంగా ఉండాలా? పరిచర్య చేశాడు. ఇంకొక మాట చెప్పి 6వ వచనము. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనము ఆయన ఇల్లు. స్థిరపరుస్తాడు నిన్ను. ఆయన ఇల్లులాగా ఉండాలి. ఆయన ఇంటిలాగా ఉంటే ఆయన ప్రవేశిస్తాడు. ఆయన రాజ్యములోకి నేను తీసుకెళ్తాడు. ఆయన ఇంటిలోనూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించగలరు. మహాదేవ, ఈ పాద సన్నిధిని బట్టి స్తోత్రాలు. చక్కని వర్తమానము మాకు అందించావు తండ్రి. మేమందరము నీ బిడ్డలమనైనా మమ్మల్ని దృష్టించావు తండ్రి. కటాక్షిస్తున్నందుకు స్తోత్రాలు. నా ప్రభువా, ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ మారు మనసు పొందినట్లు నీతిమంతులు పరలోకములో నీ సన్నిధిలో ఉన్నారు. అక్కడ మేమందరము ఉండనట్లుగా చేయి. ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ మారు మనసు పొంది నీ దయ, నీ కరుణ, నీ కటాక్షము, నీ దీవెనలను, నీ యొక్క కృపను పొందునట్లు సహాయం చేయండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ప్రభువానికి స్తోత్రాలు. మేము బహుగా ఫలించాలని నీకు ఇష్టమునాయి. నీ యందు నిలిచిటిన వారిలో నీ వారిలో ఉంటావని సెలవిచ్చావు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. నీకు స్తోత్రాలు. ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరు తండ్రి నీ రాజ్య వారసులుగా చేయమని ప్రాధేయపడుతున్నారు. ఎవరు ఏ కుటుంబములో ఏ సమస్యలు ఉన్నవో, ఏ బాధలతో ఉన్నారు, ఏ వ్యాధులతో ఉన్నారు తండ్రి స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఇరుకులు ఇబ్బందులలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఫైనాన్షియల్గా డబ్బులు లేక అనేక బాధల్లో ఉన్న వారికి సహాయం చేయండి. వారి బాధలు తొలగించండి. అయినా నీవే దప్పిక తీర్చువాడవు, నీవే ఆహారము పెట్టువాడవు, నీవే వస్త్రములు అనుగ్రహించువాడవు, నీవే భూలోకములో ఉన్న సమస్త ప్రజలను ఆశీర్వదించువాడవు, నీవే. భూమి నీ కృపతో నిండి ఉన్నది. ఈ భూమిని నరులకు ఇచ్చి ఉన్నావు తండ్రి. ఈ భూమి మీద మేము కొద్ది కాలం ఉంటాము. ఈ కొద్ది కాలములో తండ్రి నీ కనికరము, నీ కటాక్షము, నీ దయ రానిమ్మని ప్రాధేయపడుతున్నాము.
ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను కొనియాడునట్లుగా కృప చూపు. నీ రాజ్య వారసులుగా చేయండి. మోషే నీ ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. మేమందరము నీకు నమ్మకముగా నీ ఇంటిలో మేము ఉండునట్లుగా దయచూపమని ప్రాధేయపడుతున్నాం. ఈత ముక్కల దానియేలు తండ్రి నా స్నేహితుడు, అతని కన్ను ఆపరేషన్ గురించి మనవి చేసుకున్నాడు తండ్రి. సహాయం చేయండి. అతని కన్నులను తెరిపించండి. అతని భార్య, అతని కుటుంబాన్ని దృష్టించండి. కనికరపడండి, స్వస్థపరచమని ప్రాధేయపడుతున్నాం. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మిక్కిలి వినయముగా బ్రతిమాలుకుని అడిగి వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్మ ఏక దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.